ప్రేమ సంతోషాన్ని ఇస్తుందో లేదో తెలీదు గాని ఏదో ఒక రోజున మనసుని ముప్పుతిప్పలు పెడుతుంది. శూన్యంలో కానరాని వాటి కోసం క్షణిక వయసులో తీసుకున్న నిర్ణయాలు కొన్ని కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తాయి. సరిగ్గా ఇదే నా స్నేహితుడి జీవితంలో జరిగింది. అలా వాడి జీవితాన్ని మలుపు తిప్పిన కొన్ని యథార్థ ఘటనలతో తెరకెక్కిందే మా ఈ రాజారాణి వెబ్ సిరీస్. ఆదరిస్తారని ఆశిస్తూ మీ రాజ్ కిరణ్. Yeah, Monday will be fine. Okay. మేడం I'll call you back. డైలాగ్ ఒకసారి చూద్దాం. సంతోషం అంటే సంతలో దొరికేది కాదు, Okay. నా సొంతం అనుకున్న వాళ్ళ వలన పొందేది. సంతోషం అంటే సంతలో దొరికేది కాదు, మనకు సొంతం అనుకున్న వాళ్ళ దగ్గర పొందేది, రైట్? అలాంటి సంతోషం నువ్వు నాకు ఇవ్వగలవు అన్న నమ్మకం నీకుంటే చెప్పు, జీవితాంతం నీ వెంటే ఉంటాను. ఓకే. నేను డైరెక్ట్గా తనకి చెప్తున్నట్టుగా. ఓకే. అంతే. యా, టేక్ వెళ్దాం. ఓకే. ఓకే, రెడీనా? ఓకే, యా, టేక్ వెళ్దాం. కెమెరా యాక్షన్. సంతోషం అంటే సంతలో దొరికేది కాదు, నాకు సొంతం అనుకున్న వాళ్ళ వలన పొందేది. అలాంటి సంతోషం నాకు ఇవ్వగలవనే నమ్మకం నీకుంటే చెప్పు, జీవితాంతో నీ వెంటే ఉంటా. కట్. ఓకేనా? యా. ఓ మేడం, మీరు ఎవరినో పిలిపించమన్నారంటగా, ఆ అమ్మాయి వచ్చింది. నేను వస్తున్నా, కూర్చోపెట్టండి. ఓకే మేడం. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఒక హీరోయిన్తో ఇలా ఎదురెదురుగా కూర్చొని నేను మాట్లాడమా? అమేజింగ్. కెన్ ఐ హ్యావ్ సెల్ఫీ విత్ యూ? యా, ష్యూర్. చిన్న డౌట్, నన్ను ఎందుకు పిలిపించారు? ఒక కథ గురించి నీతో మాట్లాడదామని. నాతో స్టోరీ డిస్కషనా? అవును, దట్టు నీకు బాగా తెలిసిన స్టోరీ. అదే ఆ లవ్ రాజా. రాజా? వాడో పెద్ద వేస్ట్ ఫెలో. వాట్? వేస్ట్ ఫెలోనా? ఆబ్వియస్లీ. ఎదుటి వ్యక్తి మనసులో ఏముంది, తనేమనుకుంటుంది, తనకు అవసరం లేదు. ఎప్పుడు చూడు వాడు చెప్పిందే కరెక్ట్, అదే ఫాలో అవ్వాలి కూడా. నాకంటూ స్వేచ్ఛ లేదా? కోరికలుండవా? టార్చర్ అనుభవించాను. అందుకే ఆ రోజు గట్టిగా చెప్పేశాను గుడ్ బై అని. ఏంట్రా సడన్గా ఇది? సారీ రాజా, నేను నా డెసిషన్ తీసేసుకున్నాను. నా నిర్ణయంలో ఏ మార్పు ఉండదు.
నచ్చినప్పుడు ప్రేమించడానికి, వద్దనుకున్నప్పుడు వదిలేయడానికి నేను ఎలా కనబడుతున్నాను? మరి నేను నాకంటూ ఒక స్వేచ్ఛ ఏడ్చిందా? ఎప్పుడు చూడు రాణి ఏం చేస్తున్నావు, రాణి ఇక్కడికి వెళ్దామా, రాణి అక్కడికి వెళ్దామా, ఏ నీ ఒక్కడితోనే బయటకు వెళ్ళాలా? గ్యాప్ దొరికితే చాలు ఫోన్ల మీద ఫోన్లు. తిన్నావా, పడుకున్నావా, దుప్పటి కప్పుకున్నావా, చల్లేస్తుందా, చీ ఇవొక మెసేజ్లేనా? జాగ్రత్త తీసుకోవడం కూడా తప్పేనా? అబ్బో ఎంత జాగ్రత్తో. అయినా ఈ టార్చర్ నాకు అవసరం లేదు. ఏంటి, టార్చర్ చేస్తున్నానా? మరి కాదా? చూడు రాజా, ఐ నీడ్ ఏ సోషల్ లైఫ్. ఇండివిజువాలిటీ అంటే నాకు ఇష్టం. నీతో ఉంటే నేను నాలా ఉండలేను. నాతో ఉన్నప్పుడు కూడా నువ్వు నీలానే ఉన్నావు కదా. ఎనీహౌ ఐ డిసైడెడ్, ఇంక రాజా నా లైఫ్లో లేడు. గుడ్ బై. ఇప్పుడేంటి, రాజా నీ మనసులోంచి తీసేసావా? మనసులో నుండే కాదు, జీవితంలో నుండి కూడా తీసేశాను. అవును, తీసేయాలి. ఎందుకంటే వాడు మంచివాడు కాదు కదా. నాకు రవి వచ్చి చెప్పేంత వరకు తెలీదు రాజా తాగేసి పిచ్చోళ్ళ రోడ్డు మీద తిరుగుతున్నాడని. దానికి కారణం నువ్వే. ఇప్పటి వరకు నువ్వు చెప్పింది నమ్మబుద్ధి కావటం లేదు. నాకొక్కటే డౌట్, అసలు అమ్మాయిలంటే పడని రాజా నిన్నెలా లవ్ చేశాడు? వాడి మీద అంత నమ్మకమా? అసలు రాజా మీకెలా తెలుసు? రాజా తను నేను కలిసి చదువుకున్నాం. వాడేంటో నాకు బాగా తెలుసు. బట్ ప్రేమలో పడి ఇలా అయిపోతాడు అనుకోలేదు. చూడ్రాని, నిజం చెప్పు, అసలు మీ పరిచయం ఎలా జరిగింది? No. అరే బా వత్తంది 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 వత్తంది. ఏరా కళ్ళు దొబ్బాయా? ఎక్కడ దొబ్బేస్తాయి? ఇదిగో ఇక్కడే ఉన్నాయి. ఎటకారమా? పగిలిపోద్ది. పగిలిపోద్దా? మొన్న నీలాగే ఒకడు వేలాడు, ఆడికి పగిలిపోయింది. అంత తమ్మేంట్రా? నాకు కాదురా, అటో లుక్కై. Please do watch, like and subscribe and share it. Thank you.